19వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకున్నాము. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. చిన్న ప్రార్థించాలి. మా తండ్రి మీకు స్తోత్రాలు. నాకు అనుగ్రహించిన సమయం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయమునందు మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకై స్తోత్రాలు. ఇది మా తండ్రి చదివిన వాక్య భాగ్యాన్ని దీవించి ఆశీర్వదించి మాకు ఇమ్మని క్రీస్తు పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ప్రభు అయిన యేసు క్రీస్తు తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆయన చాలా వివరంగా చెప్పాడు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా చెప్పారు. ఆయన చెప్పిన మాటల్లో ఒకదాన్ని మనం చదువుకున్నాం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు అని. మరొక చోట ఆయన ఇట్లా అన్నాడు. మత్తయి 20:28 కానీ, మార్కు 15:45 కానీ, మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకును వచ్చెను అని తానే చెప్పాడు. పౌలు మాట్లాడుతూ 1 తిమోతి పత్రిక 1:15లో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్నాడు. శిష్యుడని యోహాను వ్రాస్తూ పాపములను తీసివేయుటకు మనిషి కుమారుడు ప్రత్యక్షమాయను అని అన్నాడు. సరే, ప్రభువు ఏమన్నాడంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను అని అన్నాడు. ఈ సందర్భం ఏంటి అంటే, జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తిని తాను పాపము నుంచి పరిశుద్ధతలోని తీసుకొచ్చిన సందర్భంగా ఆయన పలికిన మాట ఇది. నశించిన దానిని అని అన్నాడు. సమరయ స్త్రీ ఉంది. ఒకవేళ ఆవిడ గనుక రక్షించబడిన సందర్భంలో యేసు ప్రభు ఈ మాట అని ఉంటే మనకు అర్థమయ్యేది నశించిన దానిని అని. కానీ ఒక పురుషుడు మారు మనసు పొందిన సందర్భంలో యేసు ప్రభు అంటున్న మాట ఇది, నశించిన దానిని అని. లేకపోతే నశించిన వానిని అని అనాలి ఆయన. ఆయనకు కాకుండా నశించిన దానిని అని అన్నాడు. ఇంతకు మనలో ఏది నశించింది అనే సంగతిని మనం తెలుసుకోవాలి అంటే, మనమేమై ఉన్నామో ఆ సంగతిని మొట్టమొదట తెలుసుకోవాలి. మనం ఏమై ఉన్నాము అని అనగా ఆదికాండం 2:7 చెబుతుంది, దేవుడు నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుడు జీవాత్ముడయ్యను అని కాదు, ఏమనంది? జీవాత్మ ఆయను. కాబట్టి దేహము ఒక పదార్థం. ఏం పదార్థం ఇది? మట్టి, నేల మట్టి. దేహము నేల మట్టి. నేల మట్టితో నరుని నిర్మించి పిదప వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా అనింది. అంటే ఆ జీవవాయువు రానంతకాలం మనిషి ఏమయ్యాడు? కేవలం ఒక పదార్థం.
ఈ పదార్థాన్ని కదిలించడానికి వచ్చింది పదార్థము కానిది. ఈ పదార్థాన్ని కదిలించడానికి వచ్చింది పదార్థము కానిది. వాస్తవానికి పదార్థాన్ని కదిలించేవన్నీ కూడా పదార్థాలే. మనం చూసినవన్నీ ఏ వస్తువునైనా కదిలించాలంటే, పని చేయించాలంటే ఇంకొక వస్తువు దానికి అవసరం అవుతుంది. ఇంజిన్ నడవాలంటే డీజిల్ అవసరం, అవునా? ఆ డీజిల్ను తోడాలంటే యంత్రం అవసరం. పదార్థాలు ఒకదానికొకటి సహకరించుకుంటాయి, పనిచేస్తాయి. ఇక్కడ పదార్థం శరీరము కాగా ఈ పదార్థాన్ని కదిలించడానికి వచ్చింది పదార్థము కానటువంటిది. నేలమంటితో దేవుడు నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు అని అన్నాడు. జీవవాయువు అంటే ఆక్సిజన్ కాదు, జీవవాయువు ఆక్సిజన్ కాదు. సరే, ఒకవేళ సెక్యులర్ భాషలో కనుక వాడితే ప్రాణవాయువు అని అంటారు, అది ఆక్సిజన్. ఇది జీవవాయువు, అవునా? అంటే ఇది కేవలము ప్రాణమును కలిగించినది మాత్రమే కాదు, అంతకంటే మిక్కిలి హెచ్చైనటువంటిది ఇది, ఈ వాయువు. మనిషిని దేవుడు ఎలాగున సృష్టించాడు అంటే పంచభూతాలతో సృష్టించి ఉన్నాడు అని అర్థమవుతుంది. పంచభూతాల్లో కొన్ని పదార్థాలుగా మనకు కనిపిస్తాయి, మరికొన్ని కనిపించవు. నింగి, నేల, నీరు, నిప్పు, అవునా? నింగి, నేల, నీరు, నిప్పు ఇవన్నీ కనిపిస్తాయి, గాలి మాత్రం కనిపించదు. గాలి కనిపించదు. నేను ఉన్నానని అది రుజువు చేసుకుంటుంది, కానీ అది కనిపించేది మాత్రం కానే కాదు. మరి మన దేహము ఇది మట్టితో నిర్మించబడింది అనే సంగతి మనకు బాగా తెలుసు. ఎంత స్నానం చేసినా ఒక గంట గంటన తర్వాత మన చర్మాన్ని తోమితే వచ్చేది మట్టి. మనం ఏసీలో కూర్చున్నా కానీ దానికేం ములాజ్ ఉండదు, అది తప్పనిసరిగా మట్టినే ప్రొడ్యూస్ చేస్తుంది. మనం పూసుకునే సెంట్లు కానీ, రాసుకునే పౌడర్లు కానీ, వేసుకునే మిగతావన్నీ కానీ ఏమిటంటే ఆ మట్టి వాసన కవర్ చేయడానికి. కాబట్టి ఈ శరీరం పదార్థం, ఇది మట్టి. మట్టిలో దొరికేవన్నీ దీంట్లో దొరుకుతాయి, ఈ శరీరంలో దొరుకుతాయి. ఒక కుమ్మరి మంచి రిఫైన్ డస్ట్తో మరి ఏ విధమైనటువంటి నలకలేనటువంటి మట్టితో ఒక కుండను తయారు చేసినట్లుగా దేవుడు కూడా ఒక మంచి డస్ట్తో ఆయన దీన్ని తయారు చేశాడు. అందుకే మనం మన శరీరాన్ని, మన చర్మాన్ని రాస్తే వచ్చే ఆ మట్టి ఎంత బాగుంటుందో, అవునా? ఏమైనా కనపడతాయా? ఏమీ కనిపించవు. అంత రిఫైండ్ ఎవరు చేయలేరు భూమి మీద. ఇంకా ఏ విధంగా కనీసం మట్టిని బట్టలు వేసుకుని దాన్ని మనం జల్లెడ పట్టినా కానీ ఇంత తేడాగా ఉండనే ఉండదు. అంతగా దేవుడు మట్టిని ఉపయోగించి దేహాన్ని తయారు చేశాడు. ఇందులో నీరు ఉంది, జలం, నీరు. అట్లాగే దీంట్లో మనకు ఏం కనిపిస్తుంది అని అంటే వేడి కనిపిస్తూ ఉంది, అనగా నిప్పు కనిపిస్తూ ఉంది. దీంట్లో శూన్యం అంటే ఆకాశానికి స్పందించేటువంటి లక్షణం దీనికి ఉంది. మనం చల్లగా ఉంటే కనుక బెడ్షీట్ కప్పుకుంటాం, వేడిగా ఉంటే ఆ బెడ్షీట్ను తీసిపడేస్తాం. అంటే ఆకాశానికి, శూన్యానికి స్పందించేటువంటి తత్వం ఈ శరీరానికి మనకు కనబడుతూ ఉంది. పంచభూతం ఇవన్నీ లాగున దేవుడు సృష్టించినాడు. గాలి విషయానికి వస్తే అది మనం పీలుస్తూ ఉంటున్నాం, దాన్ని మనం స్పృశిస్తూ ఉన్నాం. దేవుడి శరీరాన్ని పంచభూతాలతో నిర్మించినప్పటికీ కూడా ఇందులో విశిష్టమైనటువంటిది ఆత్మను ఆయన ఉంచినాడు, అది జీవాత్మ. కాబట్టి మనము నిర్మితమైన రీతిని చూడగా, మనం నిర్మించబడిన రీతిని చూడగా, దావీదు మాట్లాడుతున్న 139వ కీర్తన మరి 16వ వచనంలోనేమో అంతకంటే పై వచనంలో, నీవు నన్ను నిర్మించిన విధం చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నది అని అన్నాడు. కాబట్టి మనుషులమైన మనం ఏమిటి అని అంటే ఈ భూమి మీద ఏ జీవరాశికి లేనటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని కలిగి ఉన్నాం.
మనం భూమి మీద జీవిస్తూ ఉన్నాం, శరీరంతో ఉన్నాం. కానీ అదే సమయమునందు మనం పరముతో కూడా సంబంధాన్ని కలిగి ఉండగలిగిన వాళ్ళం. మనము ఈ పంచభూతాలతో సంబంధాన్ని కలిగి ఉండగలము. అదే సమయమునందు మనను సృష్టించిన సృష్టికర్తతో కూడా సంబంధాన్ని మనం కలిగి ఉండగలం. అది ఈ భూమి మీద ఉన్నటువంటి మనకు మినహాయించి మరి ఏ జీవరాశికి ఈ ధన్యత లేదు. మనము భౌతికము కలిగిన అభౌతికమైనటువంటి వారమని చెప్పాలి. అంటే భౌతికంగా దేహం ఉంది, అదే సమయంలో కనిపించని అభౌతికమైనటువంటి ఆత్మ కూడా మనలో ఉంది. కాబట్టి మనుషులమైనటువంటి మనం సృష్టించబడిన విధమును చూడగా దేవుడు మనలను ఇహపరములకు సంబంధించిన వారిగా ఆయన సృష్టించినాడు. ఇహమునకు సంబంధించిన వాళ్ళ నేను నీతో మాట్లాడగలను, నాతో మాట్లాడగలవు. కానీ అదే సమయం నందు నేను దేవునితో మాట్లాడగలం, అనగా నరుడితో మాట్లాడగలం. అదే సమయం నందు దేవునితో మాట్లాడగలం, లేక ప్రార్థించగలం. దేవుడు కూడా ఆయన మనతో సంభాషించగలడు. కాబట్టి మనము దేవునితో సంభాషించగలిగినట్లుగా ఆయన మనకు అనుగ్రహించేటువంటి గొప్ప సాధనము, దానిని మనం ఆత్మ అని అంటున్నాం. దేవుని వాక్యం ఆ పదాన్ని మనకు నేర్పించింది, జీవాత్మ. నరుడు జీవాత్మ అని. ఈ ఆత్మ దేవుడు ఎందుకు మనకు అనుగ్రహించాడు అంటే కేవలము ప్రాణము కలిగి చెలించుటకు కాదు, అంతకంటే మించి ఈ ఆత్మ ద్వారా మనకు ఉపయోగాలు ఉన్నాయి. ఏంటి అది అని అనగా, దేహముతో సంబంధాన్ని కలిగి ఉంటుంది, ప్రాణం ప్రాణులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది, దేహం దేహాన్ని కోరుకుంటుంది, దాంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అలాగే ప్రాణం ప్రాణులతో సంబంధాన్ని నెరపుతూ ఉంది. ఆత్మ కావాలి. మన ఆత్మకేం కావాలి అని అంటే ఈ ఆత్మనిచ్చిన వాడు కావాలి. లేకపోతే చెప్పాలి, మన జీవాత్మకు పరమాత్మ కావలసి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన మాట మనం వెలుగుదము. యోహాను 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ అని అన్నాడు. ఆయన ఆరాధించువాడు ఫలపుష్పములతో కాదు, ఆయన ఆరాధించువాడు కానుకలతో కాదు. దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆరాధన అంటే అర్థం ఏంటి అని అంటే అర్పణ అని అర్థం. ఆరాధన అనగా అర్పణ. అర్పణ అంటే యు ఆఫరింగ్ యువర్ సెల్ఫ్ అంటు గాడ్. నిన్ను నీవే దేవునికి అర్పించుకొనుట, లేక సమర్పించుకొనుట, లేక నీవే దేవునికి యాగమగుట. కాబట్టి ఆరాధన అంటే ఏమిటి అని అనగా, నేను కాదు, దేవుని వాక్యం చెప్పేటువంటి మాటను నేను మీకు చూపిస్తాను, గుర్తుంచుకోవాలి. ఆరాధన అంటే ఏమిటో దేవుని వాక్యం చెప్తుంది. ఆరాధన అనగా ఆత్మల కలయిక ఆరాధన. అర్థమైంది మాట. ఆరాధన అంటే దేవుని ఆత్మ నీ ఆత్మతో అనుసంధానం కావటం ఆరాధన. దేవుని ఆత్మ నీ ఆత్మతో, లేక నీ ఆత్మ దేవుని ఆత్మతో జత కలిసిపోవటం, అది ఆరాధన. నీ ఆత్మ దేవుని ఆత్మతో కూడుకొనుట, అది ఆరాధన. నేను చెప్పేది కాదు, ఇంకా అర్థమయ్యేటట్లుగా దేవుని వాక్యం చాలా బాగా చెప్తుంది. కొరింథీ మొదటి పత్రిక, పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని చూడగా, అటువలే ఆ మాటను అందరు చూడండి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మ అని ఉంది. ఇక్కడ ఆత్మ సంగమం కనబడుతుంది. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మ. అటువలే అంటే ఎట్లా? పై వచనాల్లోనికి వెళితే అక్కడ 2 దేహముల యొక్క కలయికను గురించి వ్రాయబడింది. వారిద్దరు ఏక శరీరం. ఓ స్త్రీ పురుషుడి యొక్క కలయికను గురించి మాట్లాడుతూ వారిద్దరు ఏక శరీరం అని అన్నారు. వారు దేహాలు 2 కానీ వారి సంబంధం మాత్రం ఏకం. ఇక్కడ ఆత్మలు 2 కానీ సంబంధం మాత్రం ఏకం.
దీనిని ఆరాధన అని అంటారు. దీనిని ఆరాధన అని అంటారు. రెండు దేహాల కలయికను దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే అది సంసారం. రెండు ఆత్మల కలయికను దేవుని వాక్యం చెబుతుంది అది ఆరాధన. అది ఆరాధన. ఇప్పటికైనా ఆరాధన అంటే ఏమిటో మనకు బాగా అర్థం కావాలి. ఇప్పటికైనా ఆరాధన అంటే ఏమిటో మనకు బాగా అర్థం కావాలి. ఆరాధన ఆదివారం 9:30 ఆరాధన ఆదివారం 9:55 ఆరాధన ఆదివారం పగలు 10:30 కాదు. ఆరాధన అనగా నీ ఆత్మ దేవుని ఆత్మతో ఎప్పుడు కలిసిపోతుందో అది ఆరాధన. మళ్ళీ ఆరాధన అనగా రెండు ఆత్మల యొక్క కలయిక ఆరాధన. ఇప్పుడు మన ఆత్మ దేవుని ఆత్మతో కలుసుకుని పోవడానికి మనం బోర్డు చూస్తుంటాం. సోమవారం ఆ కోడిక, మంగళవారం బైబిల్ స్టడీ, బుధవారం యవనస్తుల కోడిక, గురువారం సంఘం కోడిక, శుక్రవారం స్త్రీల కోడిక, శనివారం విజ్ఞాపన, ఆదివారం ఆరాధన. అంటే మనం దేవునితో కలుసుకోవడానికి మనం దేవునితో కలుసుకోవాలంటే మనం ఎంతవరకు వెయిట్ చేయాలి? ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఆదివారం నుంచి మళ్ళా ఆదివారం దాకనా? ఆదివారం నుంచి ఆదివారం దాకనా? నేనేం చెప్పాల్సిన అక్కర్లేదు. కానీ ఆ పైది అవునా 16వ వచనం రాయబడింది. కానీ 17వ వచనంలో ఒక ఆత్మ దేవుని ఆత్మతో కలవటం దాన్ని ఆరాధన అని చెబుతుంటే ఆరాధన ఆదివారమేనా? ఆరాధన ఎప్పుడైనా నీ ఆత్మ దేవుని ఆత్మతో ఎక్కడైనా నీ ఆత్మ దేవుని ఆత్మతో ఏ సందర్భంలోనైనా కలుసుకోవటమే ఆరాధన. మరి ఆదివారం ఉదయం 9:30, 9:55, 10:30 ఉండే ఆరాధన ఏంటి? అది సామూహిక ఆరాధన, అది సంఘ ఆరాధన, అది అందరూ కలిసి చేసేటువంటి ఆరాధన. అంతేగాని ఆరాధన అంటే ఆదివారం ఒక్కనాడే. ఆ సామూహిక ఆరాధన సందర్భంగా సంఘమంతా మనం కూడి ఏం చేస్తాం అని అనగా ప్రభు శరీరమునకు అలాగే ప్రభు రక్తమునకు సాదృశ్యములైన వాటిలో మనం పాలు పొందుతాం. ఇప్పుడు అది కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేంటంటే ప్రభు బలలో మనం పాలు పొందుతూ ఉన్నప్పుడు రొట్టె మనం తీసుకుంటాం, అలాగే ద్రాక్షారసము తీసుకుంటాం. ప్రభు శరీరం అని అలాగే ప్రభువు యొక్క రక్తము అని మనం వాటిని భావించి తీసుకుంటాం కదూ. మరి దాని ఆరాధన అని ఎందుకు అన్నాము అంటే అది కూడా ఆరాధనే. ఏం జరుగుతుంది? మనం ఇప్పుడు చెప్పుకున్నాం, మన ఆత్మ దేవుని ఆత్మతో కలుసుకోవటం అది ఆరాధన అయితే, మన శరీరములోనికి ప్రభు యొక్క శరీరం అని భావించేటువంటి రక్తమాంసములను ఏకం చేయటం అది కూడా ఆరాధన. అవునా? అది కూడా ఆరాధన. రొట్టె ఏమిటి అని అనగా అది బయట ఉన్నప్పుడు అది మనం వేరు, ద్రాక్షరసం తాగినంత వరకు అది మనం వేరు, ఒక్కసారి లోపలికి పుచ్చుకున్న తర్వాత అది మనం వేరు కాదు. మనం ఏమవుతాం? ఏకమవుతాం. మనం ఏకమవుతాం. అలాగే ఆ రొట్టె ఎలాగొచ్చిందంటే అది మొదట ఆ మొక్క నుంచి వేరు చేయబడాలి, కళ్ళంలోనికి వెళ్ళాలి, అది దొల్లగొట్టబడాలి, ఆ తర్వాత ఎండాలి, దాన్ని మిషన్లో వేయాలి, లేక విసరాయిలో వేయాలి, దాన్ని విసరాలి, విసిరిన తర్వాత దాన్ని పిసకాలి, పిండిగా ఉంటుంది కాబట్టి దాన్ని పిసికి దాన్ని అప్పంగా తయారు చేయాలి. అంతటితో కుదరదు కానీ దాన్ని తిరిగి మరలా రొట్టె మీద కాల్చాలి. సో ఒక ప్రాసెస్, ఒక గొప్ప ప్రాసెస్. మొట్టమొదట అది ప్రాప్తి స్థానం నుంచి వేరు కావాలి, మొక్క నుంచి వేరు కావాలి, ఆ తర్వాత పెనం మీదకి రావాలి. అది ఆ వేడికి మనకు భుజించడానికి వీలైనటువంటి పదార్థంగా మారిపోతుంది. ప్రభు అలాగే పరమును విడిచిపెట్టి ఇక అక్కడి నుంచి మొదలుకొని ఆయన శ్రమలన్నింటినీ సహించి ఆఖరికి శిలువ మీద మనం భుజించులాగున ఆయన మన కొరకు ఒక అప్పముగా చేపట్టాడు. ద్రాక్షరసము అంతే, అది ప్రాప్తి స్థానం నుంచి వేరు కావాలి, మొక్క నుంచి వేరు చేయాలి. తర్వాత అక్కడ గానుగ ఉంటుంది, ఆ గానుగలోనికి దాన్ని తీసుకెళ్తారు. దాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ అది తన రూపాన్ని కోల్పోతుంది, అది ఒక రసంగా తయారవుతుంది. ఆ తదుపరి అది మనం త్రాగటానికి వీలు కలుగుతుంది. ఒక గింజ, గోధుమ గింజ తన రూపాన్ని కోల్పోయి
మనం భుజించడానికి వీలు కలుగుతుంది, మనకు రూపాన్ని తెచ్చేదిగా మారుతుంది. అలాగే ఒక ద్రాక్షరసపు గుత్తి అది కూడా తన రూపాన్ని కోల్పోయి మనము త్రాగడానికి యోగ్యమైనదిగా మారుతుంది. ప్రియ ప్రభువు సహా మన నిమిత్తమైనటువంటి శ్రమలను అనుభవించిన హేతువు చేత ఆయన మనం భుజించువాడయ్యాడనేటువంటి విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కదూ. కాబట్టి అది ఆరాధన. మన దేహం ప్రభు దేహంతో ఏకమవుతున్న హేతువు చేత అది ఆరాధన అని మనం పిలుస్తూ ఉన్నాం. ఆరాధన అనగా ఆత్మల కలయిక ఆరాధన. కాబట్టి మనం కేవలం శరీర సంబంధమైన మనుషులుగా మాత్రమే ఉండకుండా, మనం ఏదో తినటం, త్రాగడం, సంపాదించుకోవటం, బతకటం, చావటం దీనికి మాత్రమే పరిమితం కాకుండా మన జీవితకాలంలో మనం సృష్టించిన వారితో కూడా సంబంధం కలిగి ఉండులాగున దేవుడు మనకు ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆదికాండం 2:7 చెప్పు మాట సరైనటువంటిది. వారి నాసికారంధ్రంలోనికి దేవుడు జీవవాయువును వదిలి నరుడు జీవాత్మ ఆయువు. అందువలన మనము లోకానికి స్పందిస్తాం, అదేవిధంగా పరలోకానికి స్పందిస్తాం. మనం మనుషులతో స్పందిస్తాం, అలాగే దేవునికి స్పందిస్తాం. కనుక ప్రియులారా, మనం ఏమై ఉన్నాం అనగా ఆత్మ కలిగిన శరీర జీవులమై ఉన్నాం. భూమి మీద మనకు కనిపించేవి ఏమిటంటే కేవలం శరీరము ప్రాణము కలిగిన పశుపక్షాదులు, చతుష్పాద జంతువులు అవి మనకు కనిపిస్తాయి. అదొక వర్గం. అలాగే మనం ఉన్నాం, మనము ప్రాణం మరియు ఆత్మ అని చెప్పుకుంటున్నాం కదా. ఈ భూమి మీద మనకు కనిపించేటువంటి ఆ జంతువులు, పక్షులు, అట్లాగే మనకంటే కొంచెం మించిన వాళ్ళ దగ్గరికి వెళ్తే దేవదూతలు కనిపిస్తారు, దేవదూతలు కనిపిస్తారు. ఆ తర్వాత దేవుడు కనిపిస్తాడు. ఇది చెప్పుకుందాం. దేవుడు, దేవదూతలు ఎవరైనా కానీ, పడిపోయిన వారు కానీ, స్థిరంగా నిలిచిన వారు కానీ, వారు పరిశుద్ధ దూతలు కానీ, దురాత్మలు కానీ, మనకంటే ఎక్కువైనటువంటి వారు. ఆ తర్వాత మనం ఉన్నాం. మన తర్వాత జీవరాశులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ భూమి మీద కానీ పరమందు కానీ, భూమి మీద కానీ పరమందు కానీ మరి ఏ జీవరాశికి లేనటువంటి మహద్భాగ్యం ఏమిటి అంటే దేవునితో దేవునితో ఏకం కాగలిగినటువంటి ఆత్మను కలిగి ఉండడం. అది కేవలం మన సొంతం మాత్రమే. దేవుడు దాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు. కింద ఉన్న జీవరాశులు ఉన్నాయే, దేహాన్ని కలిగినవి దేవుణ్ణి సమీపించలేవు. పైన ఉన్న ఆత్మజీవులు ఉన్నారే, పరిశుద్ధమైనటువంటి వారు ఆయనను సమీపించలేరు. అలాగని మనను సమీపించలేరు వారు. వినండి, మాట్లాడద్దు పిల్లలు. వారు శరీరాన్ని కలిగిన వారు కాబట్టి మనతో కాంటాక్ట్ కాలేరు. కానీ మనం ఉన్నామే, మనుషులతో భూమి మీద మనం సంబంధాన్ని నెరపగలం. అదే సమయమునందు పరమందలి దేవుడితో కూడా మనం సంభాషించాలి. ఇంత గొప్పగా దేవుడు మనలను సృష్టించి ఉన్నాడనేటువంటి విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే దేవుని వాక్యం మనకు చెప్పిన సత్యం ఏంటి అంటే, ఈ భూమి మీద ఈ రెండిట్లో, ఆత్మ మరియు శరీరం, ఈ రెండిట్లో ఏది ప్రాముఖ్యమైనది అనగా యేసు ప్రభువే చెప్పారు. యోహాను సువార్త 6:63లో శరీరము కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింప చేయును. ఈ శరీరాన్ని బతికించేది ఏంటి? ఆత్మ. శరీరము కేవలం నిష్ప్రయోజనం, కానీ శరీరాన్ని బతికించేది కేవలం ఆత్మగా మనకు కనబడుతూ ఉంది. ప్రియులారా, ఇటువంటి ఈ శరీరము దీనిని దేవుడు దీన్ని దైవ గ్రంథం ఏమని పిలిచింది అని అంటే నశించిన దానిని అని పిలిచింది. నశించిన దాన్ని అని పిలిచింది. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి, ఒక పురుషుడిని మనం పురుషుడు లేక పుంలింగం, మాస్కులిన్ జెండర్, పురుషుడు అని అంటాం. అట్లాగే స్త్రీని కానీ మిగతా వస్తువులను కానీ మనం న్యూటర్ జెండర్తో పిలుస్తాం. అయితే ఇక్కడ కనిపించేది ఏమిటి అంటే ప్రభు ఆ జక్కయ్య గురించి మాట్లాడుతూ నశించిన దానిని అని అన్నాడు. వాణిని అని అంటే బాగుంది, నశించిన దాన్ని అన్నాడు. మరి ఏది నశించింది అని మనం ఆలోచన చేయగా మనల్ని జీవింపచేసే ప్రధానమైనటువంటిది అని చదివామే,
ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. ఈ మాటను అర్థం చేసుకోవాలి. ఆత్మయే ముఖ్యం, శరీరం కాదు ముఖ్యం అనే మాట. మరి శరీరం ఏంటి అని అంటే, శరీరం ఈ భూమి మీద, శరీరానికి ఈ భూమి మీద ఒక తేడా ఉంది. పురుషుడు మరియు స్త్రీ, పురుషుడు మరియు స్త్రీ. కానీ ఆత్మకి ఏమైనా తేడా ఉందా? ఆత్మయే జీవింప చేయుచున్నది. ఆత్మకు తేడా ఏమీ లేదు. స్త్రీ ఆత్మని పురుషాత్మని ఏమీ లేదు. తేడా కేవలం శరీరానికి మాత్రమే. అది అవసరం కాబట్టి భూమి మీద. కానీ ఆత్మకు మాత్రం తేడా ఏమీ లేదు. పురుషాత్మ స్త్రీ ఆత్మ అంటే ఏమీ లేదు. మరి ఏమీ లేకపోతే, ఓ భర్త తన భార్య చనిపోతే నేను నా భార్యను పరలోకంలో కలుసుకుంటాను, ఓ భార్య తన భర్త చనిపోతే నా భర్త నేను పరలోకంలో కలుసుకుంటాను, పిల్లలు చనిపోతే మా పిల్లలు మేము ప్రభువుతో చూస్తాం అని మనం ఎందుకు అనుకుంటాం అంటే, యేసు ప్రభు జవాబు చెప్పాడు. మనము వాళ్లను స్త్రీ పురుషులుగా చూడం, మనం వారిని స్త్రీ పురుషులుగా చూడం. లూకాసు వార్త 20వ అధ్యాయంలో ప్రభు చాలా గొప్పగా చెప్పాడు. సద్దుకైలు వచ్చి వారు పునరుద్ధానం లేదంటారు, ఆత్మ లేదని అంటారు. కాబట్టి ఒక కథ అల్లి వాళ్ళు ఇట్లా చెప్పారనమాట. ఆయన అడిగారు, ఒక పురుషుడు ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, మరణించాడు ధర్మశాస్త్ర ప్రకారంగా, మరి అతని తమ్ముడు వివాహం చేసుకోవాలి. ఇట్లా 7 మంది అయిన తర్వాత ఆ స్త్రీ కూడా చనిపోయింది, పునరుద్ధానం దీని ఉంది, ఆమె ఎవరికి భార్య అని అన్నాడు. ఆయన అన్నాడు, పరలోకంలో ఈ పంచాయతీ ఉండదు, వారు దేవదూతల వలె ఉంటారు అన్నాడు. వారు పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకునబడరు, కానీ వారు దేవదూతల వలె ఉంటారు అన్నాడు. అర్థమైంది కాదు? కాబట్టి భేదం కేవలం శరీరానికి మాత్రమే, కానీ ఆత్మకు కాదు. శరీరానికి కూడా ఎప్పటిదాకంటే బతికి ఉన్నంత వరకే తేడా, వచ్చిన తర్వాత దానికి కూడా తేడా ఏం లేదు. అప్పుడు 2 శరీరాలు ఒకటేగా పిలువబడతాయి. ఇప్పుడు ఇట్లా అనుకుందాం, ఒక సహోదరుడు చనిపోయాడు, అన్న చనిపోయినాడంట పాపం, అన్న చనిపోయినాడంట పాపం, మంచిదే. అయితే అన్న బాడీ పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్లో ఉంది. అది దాన్ని ఎంక్వైరీ చేసుకుంటే ఇట్లా అడుగుతాను, ఇంతకు బాడీ వచ్చిందా రాలేదా అని అంటామా? బాడీ వచ్చాడా రాలేదంటామా? బాడీ వచ్చిందా రాలేదా అంటామా? బాడీ వచ్చాడా రాలేదా అంటామా? ఏం కారణం? ఏం కారణం? దాంట్లో ఉండే ఒకసారి ఎగిరిపోతే దీనికి కూడా తేడా ఏమిటి? కాబట్టి తేడాను కలిగించేది ఇందాక మాట చెప్పుకున్నాం, శరీరము కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింప చేయు, ఆత్మయే జీవింప చేయు. కనుక ఆత్మకు లింగ భేదం లేదు. అర్థమైందా? ఆత్మ న్యూట్రల్ జెండర్. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ పరిశుద్ధాత్మని గూర్చి మాస్క్యులైన్ జెండర్లో ఆయన చెప్పాడు, పుంలింగంలో చెప్పాడు. ఆయన వస్తాడు, ఆయన మాట్లాడతాడు, మీతో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, సర్వశక్తులు మీకు బోధిస్తాడు అని మాట్లాడినాడు. మనుషాత్మను గురించి మాట్లాడుతూ దేవుని వాక్యం చెబుతుంది. ఇది మాత్రం న్యూట్రల్ జెండర్లో ఉపయోగించబడింది. ఏమని అని అనగా, ఇది అది అని, నశించిన దానిని అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రియులారా, ఆత్మ నశించినది అని అర్థం. ఎట్లా నశించింది ఆత్మ అని అనగా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, వాటిని చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుల వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచధనం చొప్పున మునుపు నడుచుకుంటుంది. 3వ వచనం, వారితో కలిసి మనమందరం శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు. ఆఖరి మాట, స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. మనము శరీరము యొక్కయు, నెక్స్ట్ మాట, మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు. మనస్సు, ఆత్మ, హృదయం, 3 పర్యాయ పదాలు. మనస్సు, ఆత్మ, హృదయం పర్యాయ పదాలు. ఒకవేళ తేడా ఏమైనా ఉందంటే గనుక
ఒకవేళ తేడా ఏమైనా ఉందంటే కనుక ఉంటే ఆత్మ దేవునికి సంబంధించింది, మనస్సు తోటి మనుషులకు సంబంధించింది. పోనీ అట్లా అనుకుందామన్నా మారు మనసు ఉందని నేను ఎందుకన్నాడు? మనుషులకు సంబంధించింది అయితే, అవునా? పోనీ అట్లా కాకపోతే మేమిద్దరం ఆత్మీయులమని ఇట్లెందుకంటాం? మేమిద్దరం ఒకే మనస్సు కలిగిన వారమని ఎందుకనము? కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి పర్యాయ పదాలుగా చెప్పబడ్డాయి. మనస్సు, ఆత్మ, హృదయం ఈ మూడు కూడా ఒకటే అనే సంగతిని గుర్తుంచుకున్నాం. ఇప్పుడు మనం భూమి మీద ఉండగా మనం శరీరము ఆత్మ కలిగిన వారం కదా. ఇంతకు ముందు అంటే పతనమునకు ముందు, ఏదైనా తోటలో మనిషి పతనానికి ముందు శరీరము ఆత్మ ఈ రెండు కూడా ఏకంగా ఉన్నాయి. శరీరము ఆత్మ రెండు కూడా ఏకంగా ఉన్నాయి. అంటే శరీరము పవిత్రమే, ఆత్మ కూడా పవిత్రమే. శరీరము ఆత్మ ఈ రెండు దేవుడు చెప్పిన మాట వింటూ బతికినాయి. కానీ ఒక దశ వచ్చిన తర్వాత హవ్వ ఎప్పుడైతే సాతాను మాట విన్నదో అప్పుడు మనకు అర్థమైన సంగతి ఏమిటంటే మొట్టమొదటిగా ఆత్మ పాడైపోయింది. మొట్టమొదటిగా ఆత్మ దేవునికి దూరమైంది. మొట్టమొదటిగా ఆత్మ నాశనం జరిగింది. నశించిన దాన్ని అన్నాం అని దేవుని వాక్యం చెప్తుంది. ఆత్మ మొట్టమొదటిగా దైవోగ్రతకు పాత్రం అయ్యింది. కారణం ఏమిటి అనగా ఇక్కడ ఉన్నటువంటి సంగతి ఏమిటంటే మనస్సు యొక్కయు అంటే ఆత్మ యొక్కయు శరీరము యొక్కయు కోరికలను నెరవేర్చుకోవటం అది పతనానికి కారణం లేక నాశనానికి కారణం. ఆత్మ మరియు శరీరం ఈ రెండు ఒకదానికొకటి ఇవి భూమి మీద బతికినంత కాలం ఒకదాని కోరికను ఒకటి నెరవేర్చుకుంటుంటాయి అన్నమాట. మనస్సు పవిత్రమైతే అప్పుడు మనస్సు లేక ఆత్మ పవిత్రమైతే శరీరం అంతా కూడా పవిత్రమైనటువంటి ఆలోచనలను కార్యములను జరిగిస్తుంది. ఎప్పుడు ఆత్మ పతనమైందో అప్పుడు అది చెడిపోవడం మాత్రమే కాక శరీరాన్ని కూడా చెడగొడతారు. అంతే. ఇప్పుడు శరీరము కేవలం నిష్ప్రయోజనమైంది అని అన్నాం కదా. ఇప్పుడు మనము నిద్రపోతూ ఉన్నప్పుడు మనకేమన్నా ఎవరినన్నా హత్య చేయాలని అనిపిస్తుందా? నిద్రపోతున్నప్పుడు ఎవరైనా హత్య చేయాలనిపిస్తుందా? నిద్రపోతున్నప్పుడు ఎవరైనా దొంగతనం చేయాలనిపిస్తుందా? నిద్రపోతున్నప్పుడు మనకి ఏమి బాడీ ఉండదంటే ఉంటుంది, శరీరము ఉంటుంది, కానీ అది అచేతనంగా ఉంటుంది, దానికి ఏమి సంబంధం లేదు. ఎప్పుడైతే మేల్కుంటుందో అప్పుడు వెంటనే ఆత్మ పనిచేయటం ప్రారంభం చేస్తుంది. లేయంగానే కొంతమంది తిట్టేటోళ్ళు ఉంటారు, అవునా? కొంతమంది వెంటనే వాళ్ళ కార్యక్రమాలు ఏవైతే వెంటనే అది మేల్కుంటుంది. కాబట్టి ఒకదాని యొక్క కోరికను మరొకటి నెరవేర్చుకుంటారు. ఇప్పుడు భోజనం చేస్తే కడుపు బాగుంటుందా, ఆనందిస్తుందా, మనసు ఆనందిస్తుందా? భోజనం చేస్తే కడుపుకు సంతోషమా, మనసుకు సంతోషమా? కడుపుకు సంతోషం కదా. అయితే ఒక మాట చెప్తారు. మీరు పెళ్లికి పోయినారు, కూర్చున్నారు, భోజనం వడ్డించినారు, ఫలా వేసినారు, కానీ ఒక ముక్కనే పట్టింది, అది కూడా ఇంకా. నీ పక్కనున్నోడికి తీసుకొని వచ్చి మాటికి వేసిపోతున్నారు, నిన్ను పట్టించుకోవడం ఉందా? ఇప్పుడు నీ కడుపు నిండిందా, మనసు మండిందా? ఏమైంది? దీనిని బట్టి అదెందుకు రియాక్ట్ అవుతుంది? నేను చెప్పేది ఒక ఉదాహరణ కావచ్చు, కానీ యెజబెలు ఆహాబును చూసి ఏముందంటే ఆయన మూతి ముడుచుకొని ఉంటే, ఏం మూతి ముడుచుకున్నామని అడిగింది. సాధారణంగా భర్త భార్యని అడగాలి. వాళ్ళిద్దరిలో ఈమె భర్త, ఆయన భార్య అయిపోయినారు. కాబట్టి సంసారం బాగుండాలంటే భర్త భర్తగా, భార్య భార్యగా ఉండాలి. అట్లా కాకపోతే భర్త భార్యగానైనా ఉండాలా, భార్య భర్తగానైనా ఉండాలి. ఇప్పుడు జరిగింది ఏమిటంటే ఆమె ఆయన దగ్గరకు వచ్చే మూతి ముడుచుకున్నాను, నాతో నాబోతు ద్రాక్ష తోట కావాలా అని అన్నాడు. నేను ఇయ్యను, నేను అమ్మను అన్నాడు. అంటే ఏమి లేదు, నువ్వు లేయి, భోజనం చేసి మనస్సున సంతోషంగా ఉండు, అది నేను నీకు ఇప్పిస్తాను. భోజనానికి మనస్సుకు సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇద్దరు భార్యాభర్తలు
వాళ్ళ ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ఏమో వచ్చింది. ఆయన వెళ్ళి మంచి బిర్యానీ తీసుకొచ్చినాడు, లేక మటన్ తీసుకొచ్చినాడు, వండుకున్నారు, బాగానే ఉంది. కానీ తినడానికంటే ముందు ఒక అర్ధగంట ముందు ఏదో కొంచెం మాట్లాడుకున్నారు. ఆయన ఏదో గట్టిగా అన్నాడు, ఈమె అడిగింది, అవునా? లేకపోతే ఈమెదో గట్టిగా అంటే ఆయన అడిగినాడు, ఇంకా రా అన్నం తిందాంరా అంటే ఏమంటారు? నాకు ఆకలి కాలేదు అని అంటారు. ఆకలి ఎందుకు కాలేదు? అంతే కదా, ఆకలి ఎందుకు కాలేదు? నాకు ఆకలి అవుతుంది అనుకోవాలంటే ముందు దానికి మనసు పర్మిట్ చేయాలి. కాబట్టి దేహం అట్లాగే ఆత్మ బ్రతికినంత కాలం విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒకదాని ఆశను ఒకటి నెరవేర్చుకుంటుంటాయి. మీరు వినాలి, నీకు వాడు అంటే మనసు చెప్తుంది అన్నమాట. ఒకదాని కోరికను ఒకటి నెరవేర్చుకుంటాయని దానికి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నీ కడుపు నిండలే కాదు, నీ కడుపు నిండలేదు కాబట్టి దానికి మనస్సుకు ఉంటుంది అసంతృప్తి. అప్పుడు మనసు ఏం చేస్తుంది? వాడిని ఏమనదు, వాడిని ఏమైనా అనడానికి దేన్ని వాడుకుంటుంది? శరీరాన్ని వాడుకుంటుంది. అంతే కదా. ఏం ఆయనకేస్తున్నావు నాకెందుకేమో అని కొట్టని పోతాడు, కొట్లాడతాడు, కొట్టించుకుంటాడు. ఇదంతా జరిగేది ఎక్కడ? శరీరం. కానీ నెరవేర్చేది దేని ఆశను? మనస్సు యొక్క ఆశను. ఈ భూమి మీద బతికినంత కాలం జరిగేది ఏమిటంటే మనస్సు యొక్క ఆశను శరీరం నెరవేర్చుతుంది, శరీరం యొక్క ఆశను మనస్సు నెరవేర్చుతుంది. ఈ రెండు ఒకదాని ఆశను ఒకటి నెరవేర్చుకుంటాయి. తనకు కావాల్సిన దాని ఇది, దానికి కావాల్సిన దాన్ని అది నెరవేర్చుకుంటాయి. అంచేత యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే లోకములో ఉన్నదంతయు శరీర నేత్ర జీవపడము అంటే ఏంటి? అది మనకు సంబంధించింది. గర్వం మనస్సుకు సంబంధించింది. కనుక మనమందరం కూడా చెడిపోయిన వాళ్ళం అయ్యాం. దాని యేసు ప్రభు ఇట్లా అన్నాడు, నశించిన దాన్ని. నశించింది ఏమిటంటే బాడీ కాదు, మొట్టమొదటి ఆత్మ నశించింది మొట్టమొదటి ఆత్మ, శరీరం కాదు. శరీరము ఆత్మను బట్టి నశించింది, శరీరాన్ని బట్టి ఆత్మ కాదు నశించింది, ఆత్మను బట్టి శరీరం నశించింది. అందుకు యేసుక్రీస్తు ప్రభు తన దగ్గరకు తీసుకుని వచ్చిన పక్షవాయు గలవాన్ని చూచి, కుమారుడా ధైర్యముగా ఉండు, కుమారుడా, మార్క్స్ వార్త 2:5, కుమారుడా నీ పాపములు. అదేంటి సంగతి? అడగకపోయిన కానీ క్షమిస్తాడా? అతడు అడగలేదు. మరి అడగకపోయిన కానీ క్షమిస్తాడా? అడగకపోయిన కానీ క్షమిస్తాడా? ఇందాకేం చెప్పుకున్నామంటే మన ఆత్మ దేవుని ఆత్మతో కాంటాక్ట్ అవుతుందని చెప్పుకున్నాం. అక్కడ మనస్సు పనిచేస్తుంది కానీ దేహం పనిచేయట్లే. ఆ మనస్సు మాత్రం ఆయన మనస్సుతో చెబుతుంది ఏమని? అయ్యా నన్ను క్షమించయ్యా, నేను పాపాత్ముడనయ్యా, నన్ను క్షమించయ్యని అతని ఆత్మ ఘోషిస్తూ ఉంది. ఆ ఆత్మ ఘోషను ఎవరు వినగలుగుతారు? మరో ఆత్మ మాత్రమే వినగలుగుతుంది. అందుకు అతడు తన దగ్గరకు రాగా ప్రభు మొట్టమొదట అతని ఆంతర్యాన్ని బాగు చేసినాడు. ఏమని? నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అన్నాడు. మొదట లోపల దాన్ని శుద్ధి చేసినాడు. ఎందుకంటే మొట్టమొదట మనిషికి కావాల్సింది ఏంటి? ఆత్మస్వస్థత కావాలి. అంచేత అతన్ని మొదట లోపల శుద్ధి చేసినాడు. ప్రభు పరిశీలతో మాట్లాడుతూ ఈ 23వ అధ్యాయం మత్తయి సువార్తలో 25వ వచనం నుంచి ఆయన వేషధారులైన శాస్త్రాల పరిశీలారా అని మాట్లాడి, మీరు పల్లెమును వెనుపటి శుద్ధి చేయుదురు, కానీ లోపలది జిడ్డుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉంది అని అన్నాడు. అజితేంద్రియము మనం చాలా మంది పేర్లు అజిత్ అని వింటాం. అజిత్ అంటే అర్థం ఏంటి? అజిత్ అనగా జితము కానిది, ఓడిపోనిది, జయించబడలేనిది. అజిత్ అంటే ఈయన ఎవడు జయించలేడని అర్థం అన్నమాట, పేరుకు అర్థం. మీరు అజితేంద్రియుడు అనగా మీ ఇంద్రియములను పాడైన మీ ఇంద్రియములను జయించలేకుండా ఉన్నారు. పంచేంద్రియాలు ఉన్నాయి కదా, కన్ను, చెవి, ముక్కు, అట్లాగే చర్మం, ఇవన్నీ కూడా జయించలేరు. కంటిని జయించలేకున్నారు, మీరు నాలుకను జయించలేకున్నారు,
చెవిని జయించలేకుండా ఉన్నారు. చర్మానికి స్పర్శ జ్ఞానేంద్రియం, స్పర్శను జయించలేకుండా ఉన్నారు. మీరు ఈ జయించబడినటువంటి ఇంద్రియాలన్నింటినీ పెట్టుకొని పైకి మాత్రం మేకప్ చేసుకొని మేము చాలా భక్తిపరులముగా ప్రపంచానికి మీరు షో చేస్తున్నారు కదా. లోపల మాత్రం ఎట్లుంది? బయటికి కనిపించడానికి అన్న ఎంత భక్తుడు అన్నట్లుగా ఉంది. లోపల మాత్రం జిడ్డు అచితేంద్రియం జయించబడని ఇంద్రియాలతో నిండి ఉన్నారు అని అన్నాడు. లోపల దాన్ని కూడా చెప్పాడు. జయించబడని ఆశలు పాపంతో మీరు నిండి ఉన్నారు అని అన్నాడు. అందుచేత ఇప్పుడు మనకు అర్జెంట్ పని ఉంటే ప్లేట్ను లోపల తోమి దాన్ని తిని వెళ్ళిపోతాం. అటు కాకుండా బయట బాగా నీటి కడిగి లోపల ఎట్టున్నా కానీ వండుకుంటామా, తినము. కాబట్టి శాస్త్రులు పరిచయులు పైకి చూడడానికి వస్త్రధారణ వేషధారణలో చాలా బాగా కనిపించినారు, లోపల మాత్రం చెడిపోయినారని చెప్పినారు. యేసు ప్రభు ఆ పక్షవాయువు కలిగిన వాడిని మొదట లోపల నుంచి బాగు చేసి నెక్స్ట్ తర్వాత లేయి అని అన్నాడు. నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువు అని అన్నాడు. నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువు అన్నాడు. మొదట లోపల నుంచి శుద్ధి చేశాడు, ఆ తర్వాత బయట నుంచి శుద్ధి చేశాడు. ప్రియులారా, అంచేతనే ప్రభు ఏమన్నాడంటే నశించిన మన ఆత్మ నశించింది అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ఆత్మ నశించి ఉండగా అంటే ఆత్మ నశిస్తుందా? మళ్ళీ అదొక పదప్రయోగం. ఆత్మనాశనం జరుగుతుందంటే ఆత్మ నశించదు. ఆత్మ ఎప్పుడు నశించదు కాబట్టి దాన్ని మనం ఆత్మ అని అంటున్నాం. నశిస్తే ఆత్మని ఎందుకంటాం? నాశనం అంటే అర్థం ఏంటో అది తెలుసుకోవాలి. మీ ఇంటి పక్కన మీకు బడనోళ్ళు ఉన్నారు, సరే వాళ్ళు ఈ ఊరు నుంచి తాడిపత్రికి పోయినారు, వాళ్ళ ఇల్లు కొంచెం పాడుపడింది, ఎందుకంటే దాన్ని చూసుకుంటూ లేరు కాబట్టి. మీ చుట్టాలు వచ్చినారు మీ ఇంటికి, వీళ్ళు ఏడిపోయినారంటే పోయినారు నాశనమై అని అంటారు. పోయినారు నాశనమై అంటారు. వాళ్ళు ఎక్కడ నాశనం అయిపోయినారు? తాడిపత్రిలో 3 అంతస్తులు బిల్డింగ్ కట్టుకొని హాయిగా బతుకుతున్నాయి. కానీ నువ్వు అంటావు ఏమని? నాశనం అయిపోయినారు అని అంటారు. ఆ ఇల్లు చెడిపోయింది కాబట్టి, అది పాడైంది కాబట్టి దానికి మరో పదం ఏంటి? నాశనం అని. నాశనం అయ్యింది, నశించింది, లేక కృషించింది, పాడైపోయింది. కాబట్టి ఆత్మ చెడిపోవటాన్ని, ఆత్మ భంగం కావడాన్ని, ఆత్మ పాడవటాన్ని, దాన్ని దేవుని వాక్యం నశించింది అని చెప్పింది. ఇటువంటి నశించిన దానిలో నుండి బయటపడే క్రియలన్నీ కూడా నశించిన క్రియలు. ఈ ఆత్మనాశనంలోంచి బయటపడే క్రియలన్నీ కూడా నశించిన క్రియలు. ఎందుకంటే ఊట మంచిదైతే బోరింగ్లో నుంచి ఎన్ని నీళ్ళు వస్తాయి? మంచిది. ఊట ఉప్పుదైతే బోరింగ్లో నుంచి ఏమొస్తాయి? కాబట్టి ఊట ముఖ్యం కానీ బోరింగ్ కాదు కదా ముఖ్యం. ఊట ముఖ్యమైనది కానీ బోరింగ్ కాదు. ఊటలో ఏ నీరు ఉందో దాన్ని బోరింగ్ బయటికి తీసుకొని వస్తుంది, అంతేగాని ఊటలో ఉన్న దాన్ని మార్చి బోరింగ్ బయటికి తీసుకొని రాలేదు కదా. ఆ బోర్ చేసే పని ఏమిటంటే జలను, అది ఏ జలనో ఆ జలను బోర్ మనకు అందిస్తుంది. కాబట్టి చెడిపోయిన దాంట్లో నుంచి ఇక ఇవన్నీ వచ్చాయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడినవన్నీ వచ్చాయి. యేసు ప్రభు ఇలాగన్నాడు మార్కు సువార్త 7:20, ఈ చెడ్డవన్నీ లోపలి నుండి, ఎక్కడి నుంచి? మనిషిని హృదయంలో నుండి ఈ చెడ్డవన్నీ అని అన్నాడు. అవన్నీ బయటకు వస్తాయి. మార్కు సువార్త 7:21, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 అవునా? అట్లాగే మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8 ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుంచి బయటకు వచ్చి, ఇవి బయట నుంచి లోపలికి పోయేటివిగా, కానీ లోపల నుండి బయటకు వచ్చి, ఎవరన్నా చంపాలంటే తాగాలన్నా, ఎవరన్నా కొట్టాలంటే తాగాలన్నా ఒత్తిది. అది అవునా? ఒత్తిది. అది తాగడానికి ఒక సాకి. ఏమిరా ఇంత తాగుతున్నావు అంటే ఏం చేయాలన్నా చాలా సమస్యలు ఉన్నాయి, బాధలు తటకలాగి తాగుతున్నావు, బాగానే ఉంది. మరి పెళ్ళి అయ్యేటప్పుడు ఎందుకు తాగుతున్నావు? అది బాధనేనా? పండుగప్పుడు ఎందుకు తాగుతున్నావు? పండుగ కూడా బాధనేనా? తాగడానికి ఒక సాకు. ఏ సందర్భాల్లోనైనా మనిషికి కావలసిన జగత్పానీయం సారాయి అన్నమాట. ప్రపంచమంతటా ఉండేటువంటిది. దానికి సమయ సందర్భంతో సంబంధం. సంతోషమైన అది ఉండాల్సిందే, దుఃఖమైన అది ఉండాల్సిందే, మామూలుగానైనా అది ఉండి తీరాల్సిందే. ఇప్పుడు
ఒక మనిషి తన జీవితంలో కేవలం సాకు కోసమని వీటన్నిటిని నెరవేర్చడం మనం చూడగలుగుతాం. ఈ చెడ్డవన్నీ ఉన్నాయే లోపల నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరచును. అంతేగాని ఒకడు సారాయి తాగినందు వలన హత్య చెయ్యడు. హత్య చెయ్యడానికి సంకల్పించుకున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? అందరూ తాగరు, అందరూ తాగి హత్య చేయరు. పనికి మళ్ళీ తెలివిలేని తాగేది వీళ్ళకి దొరుకుతాడు తాగినందు. కాబట్టి తెలివి కలిగిన వాళ్ళు ఆ పని చేయరు. హత్య చేయడం అనేటువంటిది ఏదైనా పదార్థం లోపలికి పోయినందువల్ల కాదు, లోపల అది గూడు కట్టుకొని బయటకు వచ్చిన కారణం చేత హత్యలు, ఆ తర్వాత వ్యభిచారాలు, ఆ తర్వాత అభిచారములు అనగా మంత్రం, ఆ తర్వాత రకరకాలైనటువంటి పాపాలన్నిటి కారణం ఏంటంటే ఇది చెడిపోయింది. కాబట్టి సామెతల గ్రంథం 4:3 అన్నిటికంటే భద్రంగా నీ హృదయాన్ని కాపాడు, ఎందుకంటే జీవధారలు దానిలో నుండి జీవధారలకైనా అదే ఆధారం, మురిగిదారులకైనా అదే ఆధారం. హృదయం అన్నిటికంటే మోసకరమైన హృదయం. కాబట్టి దీంట్లోంచి బయటకు వచ్చిన అన్నాడు. దాంట్లోంచి బయటకు వచ్చిన ఒక లక్షణమే నా బతుకు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం. ఏం చక్కయ్య అక్రమంగా ఎట్లా సంపాదిస్తామంటే, ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే బాబు విలువ ఉండేది, పైగా సక్రమంగా సంపాదిస్తే లేట్ అయింది. అందువల్ల ఏం చేయాలి? అక్రమంగా సంపాదిస్తాం. అక్రమంగా సంపాదిస్తే మరి ఎట్లా? దేవుడి తర్వాత, దేవుడి సంగతి తర్వాత, అవునా? దేవుడి సంగతి తర్వాత. ఎందుకంటే మన పాస్టర్లు కూడా దశంభాగం ఇచ్చి ఊకుంటారు, ఇంకా దేవుడు కూడా ఊకుంటాడు కదా. ఊకుండకపోయినా మనం చేయగలిగింది అదే. నేను గుర్తు చేస్తున్నాను, అక్రమంగా బతికేవాని ఇంట్లో కాలు కూడా పెట్టకూడదు. సేవకుడు పెట్టాల్సి వస్తే అన్నం తినకూడదు, కానుక తీసుకోకూడదు. అర్థమైందా? అన్నం తినకూడదు, కానుక తీసుకోకూడదు. అదంతే, జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఏమిటి సంగతి అంటే, నా జీవితం నా ఇష్టం, నా సంపాదన నా ఇష్టం. అది అతని బాణి. కావలసినంత సంపాదించాడు. ఒకానొక దినమున అతని కోసమే ప్రభు అక్కడికి వచ్చినాడు. చూడ్డానికి బయటకు వచ్చాడు, కుదరలేదు, మేడి చెట్టు ఎక్కాడు. ప్రభు దగ్గరికి వెళ్ళి, జక్కయ్య రా, త్వరగా దిగు అన్నాడు. అక్కడ రాయబడిన మాట, జక్కయ్య త్వరగా దిగి సంతోషం అంట. జక్కయ్య చాలా సంతోషపడ్డాడు. యేసు ప్రభు తనను పిలవగానే జక్కయ్య చాలా సంతోషపడ్డాడు. నేనెందుకు సంతోషపడ్డా, అతడు ఎందుకు సంతోషపడ్డాడని నేను అనుకుంటున్నా అంటే నాకు తెలిసింది. అతని తల్లిదండ్రులు పేరు పెట్టారు, ఏమని? జక్కయ్య అని. అంటే అర్థం పవిత్రుడు అని పేరు పెట్టాడు. అతను పెట్టిన పేరుతో, అంటే తల్లిదండ్రులు పెట్టిన పేరుతో ఒక్కడు కూడా విలువలే ఆ మనిషిని. జక్కయ్య అని ఏమని పిలిచారు? పాపి అయినా రకరకాల పేర్లు పెట్టుకొని పిలిచినారు, కానీ అసలు పేరుతో విలువలే. అస్సలు పేరుతో పిలిచింది ఎవరు? ప్రభు ఒక్కడే పిలిచారు. జక్కయ్య త్వరగా దిగండి. ఎంత సంతోషం కలిగింది. ఆయన పిలుపుతో హృదయం మారింది, జీవితం మారింది, ఆలోచన సరళి మొత్తం మారిపోయింది. ఇంటికి వెళ్ళాడు. లోపల జక్కయ్య నిలబడి ప్రభువుతో ఇలాగంటున్నాడు, ప్రభువా, ఎవరి ఎద్దనైనా అన్యాయంగా తీసుకుంటే 1కి 4 ఇస్తా, ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నా. ఇంతకు ముందు పేదల్ని కూడా గుంజుకోవాలనే బుద్ధి, కానీ ఇప్పుడు 1కి, తన ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను అంటున్నాడు. ఇంతకుముందు 1కి 4, ఇంతకుముందు 1కి 4 తీసుకునేటువంటి వాడు, అవునా? ఇప్పుడు అట్లాగే ఇస్తాను అంటున్నాడు. అంటే అక్రమ సంపాదనను పారదోలుతాను. మారు మనస్సు అంటే అదే, అర్థమైంది కదా? మారు మనస్సు అంటే నీ జీవితంలో అక్రమంగా సంపాదించినది, అది ఉద్యోగం ద్వారా సంపాదించిందైనా, వ్యాపారం ద్వారా సంపాదించిందైనా, ఏ రూపంలో సంపాదించిన అక్రమము అనే దాన్ని విడిచిపెట్టాల్సిందే. అది ఉండకూడదు. అది ఇంట్లో ఉంటే నీ మనసాక్షిని నొప్పిస్తుంది, అవునా కదా? అది ఉంటే నీ మనసాక్షితో మాట్లాడుతుంది.
నువ్వు నన్ను అక్రమంగా సంపాదించుకొని ఇప్పుడేమో చాలా భక్తులకు కనిపిస్తున్నావే, మరి నా సంగతి ఏంటి అని అడుగుతుంది. కాబట్టి అక్రమంగా సంపాదించిన దాన్ని విషయంలో తాను విముక్తుడు కావాలనుకున్నాడు, దాన్ని సాగనంపినాడు. ఇప్పుడు యేసు ప్రభు ఈ మాట, ఇతడును అబ్రహాము కుమారుడు. ఇంతకు ముందు శరీరపరంగా అబ్రహాము కుమారుడు, ఇప్పుడు ఇతడు మారు మనస్సు పొందటం బట్టి ఇతడు అబ్రహాము కుమారుడు అని ప్రభువు చెప్పాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు, నా జీవితం నా ఇష్టం అంటూ బతుకుతుందా ఆమె దగ్గరికి పోయాడు. ఆయన మాట్లాడాడు, అమ్మా నాకు తాగడానికి దాహంగా ఉంది, నీళ్ళు ఇమ్మన్నాడు. ఆమె ఏమనిందంటే, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను, మీరు వేరు మేము వేరు, నువ్వు పురుషుడివి నేను స్త్రీ, నన్ను ఎక్కడ అడుగుతున్నావు నువ్వు అని ఆయన మాట సందర్భంగా మాట్లాడుతూ, నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే నేను తప్పికొంటాను, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే నువ్వు తప్పికొనవమ్మా అని అన్నాడు. అంతే. అప్పుడు ఆమె ఏమనిందంటే, నేను ఇచ్చే నీళ్ళు తాగితే తప్పికొనమని అంటున్నావే, నువ్వేమైనా మన తండ్రి యాకోబు కంటే గొప్పోడివా అని ఆమె అడిగింది. చూడండి ఆ మాటను, యోహాను సువార్త 4వ అధ్యాయం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైంది, చేదుకుంటకు నీకేం లేదే, ఆ జీవజలం నీకు ఎలా కుదరుకును అని. ఆమె అనుకున్న మాట ఏంటంటే, ఆయనే ఏదో ఒకటి తాడు బకెటేసి నీళ్ళు గుంజి ఆమెకి ఇస్తాడేమని అనుకున్నది. ఏమంటుంది అంటే, ఈ బావి లోతైంది, చేదుకోవడానికి నీకేం లేదు, జీవజలం నీకు ఎలా దొరుకును, అయినా తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి, మీరందరూ ఆ వచనాన్ని ఇప్పుడు చూడండి, తాను తన కుమారుని పశువులను ఈ బావి నీళ్లు త్రాగి, నెక్స్ట్ మాట, మాకిచ్చిన యాక్చువల్గా ఏముండాలి అక్కడ గ్రామర్ ప్రకారంగా, మాకిచ్చిన మా తండ్రి అని ఉండాలి. కానీ ఏమంటుంది, ఏడమేమో మాకిచ్చినాడు, ఆయన మాత్రం మన తండ్రి. ఎడం మాత్రం మాకిచ్చినాడు, కానీ ఆయన మాత్రం మన తండ్రి. మాకిచ్చిన మన తండ్రి. ఇంత నేర్పర మనిషి కాబట్టే, మరి ఇంత మాటకారి కాబట్టి ఎట్ట బతికింది అని మాట్లాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ సంగతి తెలుసు, నేనిచ్చిన నీళ్ళు త్రాగేవాడు ఎప్పుడు తప్పికొన్నాడు, నేను వారికి ఇచ్చిన నీళ్ళు నిత్య జీవనముకై వాన్లో ఊరడి నీటి ముగ్గగా ఉండునని ఆమెతో, అయ్యా ఆ జలమును నాకిమ్మని ఆమె అడగగానే, అప్పుడు ప్రభు ఇలాగన్నాడు, నీళ్ళు అడిగితే నీకు తాడుందా బకెట్ ఉందా ఎట్లా చేతుకుంటామని అడిగితేవి కదా, ఈ జీవజలం నీకు కావాలంటే నువ్వు పోయి మీ బకెట్ను తాడును పిలుచుకరా అని అన్నాడు అన్నమాట. అంతే. సాధారణంగా బావిలేస్తే తాడు మాత్రమే కనిపిస్తుంది, కానీ బకెట్ కనిపిస్తుంది. నువ్వు తీసుకురా అన్నాడు, నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. అప్పుడు ఆమె ఇట్లా చెప్పింది, నాకు పెనిమిటి లేదు. ఉదయం చెప్పినాను కదా ఒక మాట, అసలు కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఏం వాదించరు, అర్థమైందా? కేసులో ఉన్నోళ్ళు ఏం వాదించరు, ఇంకా కరెక్టే అంటారు. ఈమె నాకు భర్త లేడయ్యా, నీ పెనిమిట్ తీసుకురామంటే నాకు పెనిమిట్ లేడయ్యా అని యథార్థంగా చెప్పింది. ప్రభు అన్నాడు, ఇంతకుముందు నీకు 5 పెనిమిట్లు ఉండరు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. 5 పెనిమిట్లు ఉంటారా? కొంచెం మంచి భాష అంతే. ఇంతకుముందు నీకు 5 ఉన్నారు, ఇప్పుడున్నాడు కూడా నీవాడు కాడు అన్నాడు. అంతే. అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుతున్నాను. ఆమె జీవితం ఎట్లాంటే, నా బతుకు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా ఇష్టం, నేను ఎట్లయినా బతుకుతాను. జక్క ఇది అక్రమ సంపాదన, సమరయిస్తే ఇది అక్రమ సంబంధం. ప్రపంచాన్ని ఏలేవి రెండే, అక్రమ సంపాదన,
అక్రమ సంబంధం. ప్రపంచాన్ని ఏలుచున్నవి ఇవన్నీ. నా జీవితం నా ఇష్టం అంటూ బతికింది. ఆ సంఖ్య 6 దాకా పోయింది. నా జీవితం నా ఇష్టం అంటూ బతికితే ఆయన కనుక రాకపోతే పక్కన 1 ఉండేదో లేకపోతే 0 ఉండేదో తెలియదు మనకు. అట్లా బతికింది. ప్రభు ఆమెతో మాట్లాడగా జీవితాన్ని ప్రభువునకు అప్పగించింది. గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఆమె ఆయనను ప్రవక్తని గ్రహించుతున్నానని వెంటనే టాపిక్ దేనికి మార్చింది? ఆరాధనకు మార్చింది. ఆరాధన తెలుసు, ప్రవక్తలు తెలుసు, మెస్సియా తెలుసు, అన్నీ తెలుసు. అసలు పాడేది ఎవరు, చెడిపోయేది ఎవరు? అన్నీ తెలిసినోళ్ళే. అన్నీ తెలిసినోళ్ళే. చెడిపోయేది అన్నీ తెలిసినోళ్ళే. పాపం చేసి దేవుడు అంటే తెలియనోడు కాదు. పాపం చేసి తెలియనోడు కాదు, తెలిసినోడే చేసేది. ఒక వచనం గుర్తుంచుకోండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 30వ వచనం. ఆ వచనాన్ని గుర్తుంచుకోండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 30వ వచనాన్ని గుర్తుంచుకోండి. సంఖ్యాకాండం 15:30. అయితే దేశమందు పుట్టినవాడే కానీ పరదేశి కానీ. నెక్స్ట్ మాట, ఎవడైనను సాహసించి పాపము చేసినలా, పాపం చేసేదంతా సాహసించే, తెలిసే ఏమవుతుందిలే అనుకునే సాహసించి పాపము చేసిన, కాబట్టి అన్నీ తెలుసు. ఆ పరంపరలో ఆమె మాట్లాడుతూ ఉండగా ప్రభువు ఇలాగండి ఆరాధన గూర్చి చెప్పాడు. అప్పుడు ఆమె క్రీస్తు అనబడిన మెస్సీ వచ్చినప్పుడు మాకు సంగతులన్నీ చెప్తాడయ్యా. వెంటనే ఆయన ఇలాగన్నాడు, నీతో మాట్లాడుతున్న నేనే ఆగింది. ఆమె వెంటనే పరిగెత్తిపోయి ఒక పాపాత్మురాలుగా అక్కడికి వచ్చింది. తను సువార్థికురాలుగా లేక పరిశుద్ధురాలుగా పరిగెత్తింది. ఓ సువార్థికురాలుగా వాళ్ళకు చెప్పింది ఏమని? రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడడానికి రండి అని. ఆమె మొట్టమొదట తన సాక్ష్యం చెప్పుకుంది ప్రభువుని గురించి చెప్పేటప్పుడు. నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఆయన. నేను చేసినవన్నీ మీరు ఒకరితొకరు చెప్పుకున్నారు కానీ, అవునా? కానీ నేను చేసినవన్నీ ఆయన నాతోనే చెప్పినాడు డైరెక్ట్గా. రండి, ఈయన క్రీస్తు కాడ చూడండి అంటే ఊరంతా కదిలిపోయారు. చూశారు ఆయన్ని. మా ఊరికి రాయి అన్నారు. ఊరిలోనికి వెళ్ళాడు. 2 దినాలు ఉన్నాడు. వాళ్ళు ఇట్లా అన్నారు, ఈ స్త్రీ చెప్పిన మాటను బట్టిగా మా మట్టుకు మేము విని, ఇంకా నువ్వు చెప్పగా విని, నువ్వు నిజముగా లోకరక్షకుడు అని నమ్మచ్చు. ప్రియులారా, మన ఆత్మ చెడిపోయి, మన దేహం పాడై, మన జీవితం మనమిష్టమై బతుకుతూ ఉంటుండగా మనల్ని అట్లాగే వదిలిపెట్టకుండా కరుణాసంపూర్ణ దేవుడు ప్రేమించినాడు. ఆ ప్రేమకు నిదర్శనంగా తన కుమారుని లోకానికి పంపించాడు. ప్రభు ఆయన భూమి మీదకి దిగి వచ్చి మన పాప క్షమాపణ నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టి మనకు రక్షణ భాగ్యాన్ని ఆయన ప్రసాదించాడు. పిల్లరా, నా జీవితం నా ఇష్టం అనుకునేటువంటి జీవితాలు ఎప్పుడూ పాడయ్యేవి, అవి బాగుపడేవి కాదు. ప్రభువా, నా జీవితం నా ఇష్టంతో పాడైంది, ఇక మీద నా ఇష్టం కాదు నీ ఇష్టం అంటూ జక్కై అప్పగించుకున్నాడు. నా ఇష్టం కాదు నీ ఇష్టం అంటూ సమరయ స్త్రీ అప్పగించుకున్నాడు. నా ఇష్టం కాదు నీ ఇష్టం అంటూ జీవితాలను ఆయనకు అప్పగించుకున్నారు, క్షేమాన్ని పొందగలిగారు. ఇప్పటికీ అదే సూత్రం, అదే ఫార్ములా. నా జీవితం నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టం, నన్ను దయతో జ్ఞాపకం చేసుకో అని ప్రభువునకు జీవితాన్ని అప్పగించండి. ప్రభువు సిలువలో తాను కార్చిన పరిశుద్ధ రక్తం చేత ఆయన విమోచిస్తాడు, విడుదలను కలిగిస్తాడు, క్షేమం, శాంతి, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, నెమ్మదిని దయచేస్తాడు. ఇంకా మారు మనసు పొందకపోతే అటువంటి పని చేసి, ఈ పని చేసి ప్రభువునకు సమీపస్తులై ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులు కావాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నారు. ప్రభు మాటలు దీవించిన దాకా ప్రార్థన. అందరూ తల వంచండి, ప్రార్థన చేస్తుంది. ఒకవేళ ఈ దినం ఎవరైనా ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి, మారు మనసు పొందటానికి, పాప క్షమాపణ పొందడానికి సిద్ధపడితే దయతో మీరు మరి మీ హృదయాన్ని ప్రభువునకు ఇవ్వండి. యేసు ప్రభువా, నా జీవితాన్ని
నేను నీకు అప్పగిస్తున్నాను. నా జీవితం నా ఇష్టం అంటూ చెడిపోయాను, పాడయ్యాను. నా జీవితం, నా మనస్సు, నా ప్రాణాత్మ దేహాలు నష్టపోయాయి. నన్ను కరుణించు, ఈ సమయమందు నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి ఎవరైనా ప్రభువునకు జీవితాన్ని అప్పగించడానికి ఇష్టపడితే ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అలాగే వెళ్ళిపోవద్దు. కానీ మీటింగ్ అయిన తర్వాత ఎవరైనా సరే ప్రభువునకు జీవితాన్ని అప్పగించి మారుమనసు పొందడానికి ఇష్టపడితే మీరు ముందుకు రండి. మరి మీ కొరకు దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మా తండ్రి, మీకు స్తోత్రాలు. స్థానికంగా ఉన్న జీవము గల దేవుని సంఘం బట్టి కృతజ్ఞత. దాసులు మోషన్లు బట్టి మీకు స్తోత్రం. అలాగే సహోదరు ప్రభుదాసు గారు, మిగతా సహోదరులను బట్టి మీకు స్తోత్రం. సంఘం బట్టి కృతజ్ఞతాస్తుతి. జీవించండి. ఈ దినం ఇలాగున మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి వారికి ఇచ్చిన ఆలోచన పట్టిస్తాం. ఈ దినం ఉదయకాలమున వాక్యాన్ని విన్నవాన్ని దర్శించి మీరు ఈ వాక్య ప్రయాణం విషయంలో సహాయం చేసి కనికరించండి. మీరు అక్కడ ఆలస్యమై మీ చిత్తమై మేము సజీవమైంది మళ్ళీ కలుసుకుని సంతోషించే భాగ్యం ఇచ్చి దీవించండి. మా ప్రభు అయిన క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ అండి. దేవుని యొక్క వాక్యాన్ని అందరూ దయచేసినటువంటి ఎంతో దూరం నుంచి ఎంతో ప్రయాసతో చాలా దూరం నుంచి వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందించినటువంటి దైవజనుడు మోహనందర గారికి మన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. విన్నటువంటి వారంతా కూడా వాక్యాన్ని హృదయాల్లో నింపుకొని యెషయా గ్రంథంలో వర్షాన్ని గురించినటువంటి మాట ఉంది కదా. వర్షం పడినటువంటి వర్షం నిష్ప్రయోజనంగా వెనక్కి వెళ్ళదు. అది భూమిని తడిపి ఫలించి ఫలాలు అందిస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా మరి విస్తరించి విస్తారంగా ప్రకటించబడినటువంటి దేవుని యొక్క వాక్యము మరి ఆత్మలకు, రక్షించబడినటువంటి ఆత్మలకు జీవము, రక్షింపబడినటువంటి వారికి మరి రక్షణ సువార్త ప్రకటించబడింది. కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క వాక్యం ఫలించడానికి ఎంతో శ్రమతో వర్షంలో అయినా మనకు మధ్యలోకి వచ్చినటువంటి దైవజనులు రంగారావు గారు ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తాము. ప్రకటించినటువంటి వాక్యము ప్రతి ఒక్కరిలో విజయింపబడినట్టుగా, రక్షణ లేనటువంటి వారు రక్షణ పొందినట్టుగా ప్రార్థన చేయాలని ఆహ్వానిస్తుంటారు. ఆ తర్వాత ముగింపు ప్రార్థన చేసుకొని సెలవు తీసుకొని అందరం భోజనం చేస్తాం. కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీ సుందరమైన పాదాల విందములకు వేలాది వేల వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా ప్రభావ, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సభను ఈ స్థలంలో మీరు ఏర్పాటు చేసినందుకు ఆయనకి స్తోత్రం. వాతావరణం సరిగా లేకపోయినప్పటికీ అనేకులను ఈ స్థలంలోకి మీరు రప్పించినందుకు ఆయనకి స్తోత్రం. మా తండ్రి, మా ప్రభావ, ఈరోజు మీ దైవదాసులు ఇమ్మనేరుగాన్ని మీరు బలంగా వాడుకున్నందుకు ఆయనకి స్తోత్రం. మా తండ్రి, ఆరాధన అంటే ఏంటో మాకు తెలియజేసిన ఆయనకి స్తోత్రం. నశించిన దాన్ని వెదకి రక్షించినకు మీరు ఎలాగ ఈ లోకంలోకి వచ్చే సంగతి కూడా మీరు తెలియజేసినందుకు ఆయనకి స్తోత్రం. ఈ మాటలన్నీ కూడా రాత్రి వేళలో ఇక్కడ కూడినటువంటి మేము అర్థం చేసుకొని అవి హృదయంలో భద్రం చేసుకొని అలా జీవించడానికి సహాయం వచ్చి నమ్మినటువంటి వారు ఉద్యోగం పట్టుకుని, నమ్మనటువంటి వారు ఈ రాత్రి వేళలో ప్రభువుని యేసుక్రీస్తుకు వారు హృదయం ఇచ్చి సొంత కృష్ణ అంగీకరించడానికి సహాయం వచ్చి వాక్యం ఇచ్చిన దైవదాసులు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ గుడి హాజరైన ప్రతి ఒక్కరిని స్త్రీలను పురుషులను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా తల్లి, జీవం కలిగినటువంటి దేవుని సంఘము కాపరిగినటువంటి మోషే గారిని బట్టి, సంఘ ప్రియులను బట్టి నీకు స్తోత్రం. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం. నాయన, ఈ యొక్క సభను ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, జయకరంగా
దీవెనకర్మగా జరిగించినందుకు ఆయనకి స్తోత్రములు. అన్ని విధముల కూర్చుని మహిమ ఘనత ప్రభావాలు కనిపించుకున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదాం, ఉదయం ప్రార్థన చేసుకుందాం. చూస్తున్నాం అవును మా ప్రభువా, మీ యొక్క ఉద్దేశంలో తండ్రి మీరు జరిగించినటువంటి అవునని ఈ కార్యక్రమాన్ని బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ పనికి మీ పరిచర్య కొరకు ప్రయాసపడినటువంటి ప్రతి ఒక్కరి విషయమై అవును మా ప్రభువా, అవునైనా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఎంతో ప్రయాసపడి ఈ ప్రాంతంలో కూడికలు ఏర్పాటు చేయటకు ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు అన్ని విషయాల్లో అవును మా ప్రభువా సహాయం చేసిన వారందరిని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా అనేక మీ ఏర్పాట్లో మీ చిత్తంలో మీ ప్రియ కుమారులు దైవజనులను మీరు ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చి అవునైనా మీ చిత్తాన్ని ఆయన వారి ద్వారా మీరు ప్రకటించిన విధానానికి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతోమంది దైవజనులు వారిని వారి సంఘాల నుంచి ఎంతోమందిని ఇక్కడికి భారంతో తీసుకొని వచ్చి మీ వాక్యం వినాలి, మీ వాక్యాన్ని వినిపించాలని తీసుకుని వచ్చిన దైవజనులందరిని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా మా సంఘం ద్వారా ఈ రీతిగా తరము వెంబడి తరము, సంవత్సరం వెంబడి సంవత్సరం అవును మా ప్రభువా మీ కృపలను, మీ మేళ్లను, మీ ఉపకారములను అవును మా ప్రభువా జ్ఞాపకం చేసుకున్నటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, మహింపరచుటకు, మిమ్మల్ని స్తుతించుటకు ఈ రీతిగా మా గత జీవితం అంతట్లో మీరు చేసినటువంటి మేలన్నిటిని బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ముందున్నటువంటి సంవత్సరాల్లో ముందున్నటువంటి అవును మా కాలంలో కూడా అవును మా ప్రభ ఇంతకు మించి అవును మా ప్రభ పని చేయగలుగుటకు, ఈ పరిచర్య చేయగలుగుట కొరకు, మీ వాక్యాన్ని ప్రకటించుటకు ప్రభువా మీరే సహాయం చేయండి. ఈ విషయమై అవును మా ప్రభువా శరీర విషయంలోను, ఆర్థిక విషయంలోను, అవును మా ప్రభువా ఆలోచన విషయంలోను, అన్ని విషయాల్లో సహకరించిన వారందరిని బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. వారి పనికి పరిచర్యకు అవును మా ప్రభువా కావాల్సినటువంటి ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. అవును మా ప్రభువా మరి కరెంటు విషయంలోను, వంటల విషయంలోను, పాటల విషయంలోను, వాక్య పరిచర్య విషయంలోను, అన్ని విషయంలోనూ మీరు ఆయన తోడుగా ఉన్నటువంటి విధానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా ఇప్పుడు అవును తండ్రి ఆయన తిరిగి భోజనం చేసి తిరిగి వారి వారి గ్రామాలకు వెళ్తుంటుండగా క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. క్షేమంగా వారి వారి గ్రామాలకు చేర్చండి, వారి గృహాలకు చేర్చవలసిందిగా వేడుకుంటున్నాం. అవును మా ప్రభువా నింపబడినటువంటి హృదయములలో నింపబడినటువంటి వాక్యం అప్రభాది పొర్లి ఇతరుల్లోనికి ప్రవహించి వారి జీవితాలు కూడా అలా మార్చబడుటకు సహాయం చేయండి. మా ప్రభువా తండ్రి ఇచ్చినటువంటి ధనికర సమయానికి స్తోత్రాలు. ఎన్నో ఆటంకాలు అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా మీ వాక్యాన్ని అవునైనా సమృద్ధిగా మీరు ఇక్కడ కురిపించిన విధానానికే మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంగీత విషయంలోనూ ప్రతి విషయంలో మీరు చేసినటువంటి సమస్త మేళ్ళకే మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా తండ్రి అవునైనా మరొక మాకు కాదు ఈ కోరికల ద్వారా మీరే మీ నామమే మహింపరచబడునుగాక అని అవును తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. అవును తండ్రి ప్రతి వారిని మరొక మీ కృపగల హస్తాలకు, మీ భద్రతకు అప్పగిస్తుంటున్నాం. మీరే కాపాడండి. తిరిగి అవును మా పునః వచ్చేటువంటి 2026 సంవత్సరంలో ఈ రీతిగా జరుపుకున్నటకు మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ కొద్దిపాటి ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోవాల్సిన వేడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ భద్రతకు అప్పగించుకుంటూ ఏ స్పర్శ ధనంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకంలో ఉన్నటువంటి మన